హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. సాఫ్ట్గా స్పంజీగా 2 వేలతో తుంచే విధంగా ఇన్స్టెంట్ ఇడ్లీలు చేసి చూపిస్తున్నాను. అండ్ దాంతో పాటుగా కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా చేస్తున్నానండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది. టమాటా చట్నీ దీనిలోకి కాదండి, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఎప్పుడైనా ఊరు వెళ్ళి వచ్చినప్పుడు, లేదంటే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి సడన్గా పిండి రుబ్బు అయిపోయినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా క్విక్గా అలాగే లైట్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇక మనం లేట్ చేయకుండా ఫాస్ట్గా ఈ ఇన్స్టెంట్ ఇడ్లీలు విత్ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ పిండి కోసం మిక్సీ జార్ తీసుకుని అందులోకి అరకప్పు దాకా అటుకులు వేసుకోండి. ఈ అటుకుల్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకే ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా సూజీ లేదా బొంబాయి రవ్వ అంటూ ఉంటాం కదా, ఉప్మా చేసుకుంటాము, ఆ రవ్వని కూడా 1 కప్పు దాకా తీసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు కొద్దిసేపు బ్లెండ్ చేయండి. ఒక అర నిమిషం పాటు లో స్పీడ్లో బ్లెండ్ చేయండి. మరీ మెత్తటి పొడిలా గ్రైండ్ చేయొద్దండి, కొద్దిగా రవ్వ తగలాలి. సూజీ కొద్దిగా లావుగా ఉంటుంది కదండి, సో అందుకని ఇడ్లీలు చాలా గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలా గ్రైండ్ చేయటం వల్ల ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా స్పంజీగా వస్తాయి అన్నమాట. ఇలా బ్లెండ్ చేసుకున్న రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇందులోకి అదే కప్పుతో 1 కప్పు దాకా పెరుగును వేసుకోండి. ఇవి ఇన్స్టెంట్ ఇడ్లీలు కాబట్టి కొద్దిగా పులిసిన పెరుగు అయితే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఇన్ కేస్ పులిసిన పెరుగు లేకపోతే నార్మల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే పెరుగు అయినా వాడుకోవచ్చు. సో పెరుగు వేసేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఇందులోకి నీళ్లు కొద్దిగా వేసుకుంటూ ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోండి. ఈ పిండి కలిపేటప్పుడు నీళ్లు వేసి వదిలేస్తే ఉండలు కట్టేస్తాయండి. సో అందుకని వాటర్ వేస్తూనే ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ఉండలు కట్టకుండా స్మూత్ బ్యాటర్ అనేది వస్తుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు స్పూన్తో మిక్స్ చేసే కన్నా కూడా విస్కర్తో మిక్స్ చేసుకుంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన ఒక 10 నిమిషాల పాటు వదిలేసేయండి. ఈలోపు మనం ఈ ఇడ్లీలోకి కాంబినేషన్గా చట్నీ తయారు చేసుకుందామండి. దానికి స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఇంచు దాకా అల్లం, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు తొక్కవలుచుకుని వేసుకోండి. అల్లం ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా 10 లేదా 12 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ దాకా నేను పచ్చిమిర్చిని తీసుకున్నాను. పచ్చిమిర్చిని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇలా పచ్చిమిర్చి చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1/2 కేజీ దాకా టమాటాలని ఇలా పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. అలాగే ఇందులోకి ఒక చిన్న సైజు కొత్తిమీర కట్టని తీసుకుని మధ్యలోకి కట్ చేసేసుకుని ఇందులో వేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి అంతా కూడా కలిపేసుకుని మూత పెట్టి మధ్యలో తీస్తూ కలుపుతూ టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మగ్గాలన్నమాట. ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఉండాలి. పూర్తిగా డ్రైగా అయిపోయేంత వరకు మగ్గించకండి, ఎందుకంటే గుజ్జు అనేది రాదు, చట్నీ అనేది కన్సిస్టెన్సీ కరెక్ట్గా రాదనమాట. ఇలా మగ్గించేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఈ కడాయిని పక్కకు దించేసి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోనివ్వండి. పూర్తిగా చల్లారాకే మిక్సీ జార్లో వేసుకుని వీలైనంత ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. అదే మీరు ఈ చట్నీని రైస్లోకి తినాలనుకుంటే కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే రైస్లోకైనా కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకుని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, లైట్గా ఇంగువ వేసేసి తాలింపు పెట్టేసి చట్నీలోకి వేసేసుకోండి. అంతా కలిపేసుకుంటే మనకి టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. సో చట్నీని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఇడ్లీ బ్యాటర్ని చూద్దాము. ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టేసుకుంటే ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా థిక్ అవుతుందన్నమాట. ఇలా బ్యాటర్ తయారు చేసేసుకున్న తర్వాత ఇందులోకి అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. మనం ఇడ్లీ బ్యాటర్కి ఎలా అయితే పిండిని కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. సో ఇలా ఇడ్లీ పిండి కలుపుకున్న తర్వాత ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ పిండితో ఇడ్లీలు స్పంజీగా రావడానికి 3 టిప్స్ చెప్తున్నానండి. ఒకటి ఏంటి అంటే, బయట మనకి సూపర్ మార్కెట్స్లో ఈనో పౌడర్ దొరుకుతుంది కదండి. సో ఆ ఈనో పౌడర్ ఫ్లేవర్ లేని ఈనో పౌడర్ బ్లూ కలర్ ప్యాకెట్ ఉంటుందన్నమాట. సో దాన్ని 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ ఏంటి అంటే బేకింగ్ పౌడర్, అంటే కేక్స్లోకి యూజ్ చేస్తాం కదా, ఆ బేకింగ్ పౌడర్ని 1 టీ స్పూన్ దాకా వేసి అందులో కొద్దిగా పాలని ఇంక్లూడ్ చేస్తే బేకింగ్ పౌడర్ యాక్టివేట్ అవుతుంది. దాన్ని మిక్స్ చేసుకునైనా మీరు ఇడ్లీలు చేసుకోవచ్చు.
థర్డ్ వన్ ఏంటి అంటే బేకింగ్ సోడా. అందరి ఇళ్ళల్లో ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి. సో వంట సోడాని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసి దానిపైన హాఫ్ టీ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ నిమ్మరసం వేస్తే వంట సోడా యాక్టివ్ అవుతుంది, బబుల్స్ వస్తాయి అన్నమాట. సో దాన్ని స్లోగా మిక్స్ చేసుకుంటే ఇడ్లీలు స్పంజీగా వస్తాయి. సో నేనైతే థర్డ్ టిప్ యూస్ చేస్తున్నాను. మీ అవైలబిలిటీని బట్టి మీరు ఏదైనా వాడచ్చు. ఇక్కడ చూడండి, వంట సోడా నిమ్మరసం వేసిన తర్వాత ఇన్స్టెంట్ ఇడ్లీ పిండి యొక్క టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీ చూస్తే గ్రైండర్లో రుబ్బిన ఇడ్లీ పిండిలా తయారైంది, చూసారా? సో ఇలా తయారు చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ని మనం ఇప్పుడు ఇడ్లీల కింద వేసేసుకోవటమే. నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్లోకి ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుని ఈ ఇడ్లీ స్టాండ్ని ఆల్రెడీ బాయిల్ చేస్తున్న ఇడ్లీ పాత్రలోకి దించేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. ఈ ఇడ్లీలే కాదు, ఏ ఇడ్లీలు చేసినా కూడా ఎక్కువసేపు ఉడికించేస్తే ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయండి. సో అందుకని 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి ఇడ్లీ పాత్ర యొక్క మూతని కొద్దిగా లూజ్ చేసి పెట్టండి. ఇలా చేయటం వల్ల లోపల ఉండే ప్రెషర్కి ఇడ్లీలు ఓవర్ కుక్ అయిపోకుండా గట్టిగా అయిపోకుండా వస్తాయి. అంతే, ఇలా తయారు చేసుకున్న ఇడ్లీల్ని వాటర్లోకి డిప్ చేసిన స్పూన్తో తీసేస్తే ఈజీగా డిమోల్డ్ అయిపోతాయండి. సో ఇడ్లీల్ని మీకు తుంచి చూపిస్తున్నాను, ఎంత సాఫ్ట్గా స్పంజీగా ఫ్లఫీగా వచ్చాయో వీడియో క్లిప్లో చూస్తే మీకే అర్థమైపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సో ఈ ఇడ్లీలకి ప్రత్యేకంగా టమాటా చట్నీతో కానీ లేదా కారం చట్నీతో కానీ కారప్పొడితో కానీ సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పల్లి చట్నీ కన్నా. సో మరి ఈ సాఫ్ట్ అండ్ స్పంజీ ఇన్స్టెంట్ ఇడ్లీలు మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.